హాయ్, దిస్ ఇస్ కెమెరావతి. ఇవాళ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. హాయ్ లిప్సికా, హౌ ఆర్ యూ? హలో ఎవ్రీబడి, ఐఎమ్ డూయింగ్ గుడ్. గుడ్. ఈ షోలో ఏ సాంగ్ పాడటానికి ఎక్సైటెడ్ గా ఉన్నావు? ఒక్క సాంగ్ పర్టికులర్ గా ఏం లేదా, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ ద సాంగ్స్. నాటూర్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్సర్ట్స్ ఆఫ్ 2025 ఇన్ హైదరాబాద్. సో ఈ షోలో పాడటం ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, బట్ ఓవర్వెల్మింగ్ గా కూడా ఉంది. ఎలా ఉంటుందో వావ్ అని. One co-singer you would love performing with? Singers that I love performing with would be male singers, obviously. One co-singer you might not enjoy performing with? Singers that I might not enjoy performing with ante female singers. Just kidding. ఎవరైనా ఓకే నాకు. సార్ దగ్గర నేర్చుకున్న ఒక విషయం ఏంటి? ఆఫ్టర్ 20 years or 30 years to live a life like కిరవాణి సార్. సింగర్స్ గ్రూప్ లో ఎవరు బాగా అల్లరి చేస్తారు? రేవంత్ ఆబ్వియస్లీ. తర్వాత కొంచెం సమీరా కూడా. లెట్స్ ప్లే దిస్ ఆర్ దట్. రెండు పాటలు కిరవాణి గారి హిట్స్ అయి ఉంటాయి, కానీ రెండిట్లో ఏదైనా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. మమతల తల్లి ఆర్ హంసనావా? మమతల తల్లి. అంతర్యామి ఆర్ అల్లా శ్రీరామ? అల్లా శ్రీరామ. ఎక్కడో పుట్టి ఆర్ గుర్తుకొస్తున్నాయి? గుర్తుకొస్తున్నాయి. నువ్వే నా శ్వాస ఆర్ నేనే నానినే? ఫీమేల్ సోలో కాబట్టి నువ్వే నా శ్వాస. జాదూ హై నషా హై ఆర్ అభిజా? జాదూ హై నషా హై బికాజ్ ఇట్స్ అ ఫీమేల్ సోలో. రాము రాత్రి ఆర్ చుక్కల్లారా? చుక్కల్లారా. పూసింది పూసింది ఆర్ తెలుసా మనసా? పూసింది పూసింది. ఓకే, who is most likely to forget lyrics on stage? Me or హైమత్ ఆల్సో. సడన్ గా రికార్డింగ్ మధ్యలో ఆర్ షో మధ్యలో జోక్స్ క్రాక్ చేసేది ఎవరు? ఆప్షన్ ఏ పృథ్వీ చంద్ర, ఆప్షన్ బి రాహుల్, ఆప్షన్ సి రేవంత్. Who is most likely to demand extra snacks backstage? I'm assuming రాహుల్. అసలు ఈ షోకి వచ్చిందే పడుకోవడానికి అని ఫీల్ అవుతూ హాయిగా రిలాక్స్ అవుతున్న సింగర్ ఎవరైనా ఉన్నారా? ఎస్, నెక్స్ట్ సాక్షిని కూడా చూపిస్తాను. సమీరా భరద్వాజ్. Who's most likely to give everyone a pep talk before the show? పృథ్వీ చంద్ర. ఓకే, ఆడియన్స్ సర్ షోకి ఎందుకు రావాలి? బ్యూటిఫుల్ కాన్సర్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి ఎంఎం కిరవాణి గారు వస్తున్నారు, అండ్ అందులో మేమందరం ఉండడం అనేది మా అదృష్టం. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, అండ్ మీరు వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కాన్సర్ట్ ఇది అని మాత్రం నేను డెఫినెట్ గా చెప్పగలను. మనకి హైదరాబాద్ టాకీస్ వాళ్ళు ఈవెంట్ చేస్తున్నారు. రీసెంట్ గా చూసాము శ్రేయా ఘోషాల్ కాన్సర్ట్ ఎంత లార్జ్ స్కేల్ లో చేశారో. ఇంకా ఎక్కువగా అలా అప్గ్రేడ్ అయ్యి కిరవాణి గారు కాన్సర్ట్ ఇంకా సూపర్ గా చేయబోతున్నారు. సో హైదరాబాద్ టాకీస్ ఇస్ నోన్ ఫర్ డూయింగ్ గ్రేటెస్ట్ షోస్ ఇన్ హైదరాబాద్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ అమేజింగ్ షో. Okay, bye guys. See you at the concert. ఇదిగో మీరు కూడా వచ్చేయండి నా టూర్ కాన్సర్ట్ కి. గుర్తుందిగా, March 22nd హైటెక్స్ లో. See you there.